నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ అనే టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయమును అనుగ్రహించండి. నిదాసుడనైనా నన్ను కృపతో బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు తెలియజేయగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించి ఈ కార్యక్రమము నీకు మహిమకరముగా మా అందరికీ దీవెనకరముగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరములో కూడా దేవుడు తన కార్యములను నూతనముగా అనేక హృదయాలలోనికి తీసుకుని వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ నూతన సంవత్సర కృతజ్ఞతను గురించి జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఒక తండ్రి నెల గడవాలి అంటే ఒక శాలరీ రావాలి. శాలరీ లేట్ అయితే ఈ నెల ఎలా గడుస్తుంది అని తన కుటుంబమును గురించి కంగారు పడుతుంటారు. మనందరికీ తెలుసు. ఒక నెల కొరకే శాలరీ ఆగిపోతేనే తండ్రి అంత కంగారు పడుతుంటే, ఒక సంవత్సరం మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం అంతా గడిచింది అంటే పరలోకమందున్న కన్న తండ్రి ఎంత కృపను మన మీద విస్తరించి మనల్ని బలపరిచాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి అని కేవలం ఒక అలవాటుగా ఆనవాయితీగా ఆలోచించే వారికి ఈ మాటలు అర్థం కావు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, కన్ను మూసి కన్ను తెరవాలి అన్నా, రాత్రి పగలుల మధ్య దేవుడు మనల్ని భద్రంగా కాపాడి 2025 సంవత్సరమంతా ఆయన ఉచితమైన కృపను అనుగ్రహిస్తేనే కానీ 2026 సంవత్సరములోనికి మనం రాలేము. ప్రతి సంవత్సరం ఎన్నో ఆశలతో ప్రారంభించి ముగింపులోనికి రాగానే ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదు అన్నట్లుగా నిట్టూర్పులతోనే ప్రతి మనిషి జీవితం సంవత్సరపు ముగింపులోనికి వెళుతుంది. ఈ సంవత్సరం కూడా అలానే గతించిపోతుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక నూతన సంవత్సరములోనికి మనం వెళుతున్నామంటే గత సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యములను, దేవుడు బలపరిచిన విధానాన్ని, అనారోగ్యాలను, ప్రమాదాలను, పరిస్థితులను, శోధనలను ఒకటేమిటి ఎన్నో మనకు జ్ఞాపకానికి రావాలి. 365 రోజులు అంటే ఈ 365 రోజుల్లో ఏం జరిగిందో మనం జ్ఞాపకం చేసుకుంటే కేవలం దేవుని ఉచితమైన కృప ఈ 2026 సంవత్సరము అని మనం గుర్తించగలుగుతాం. అందుకే దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారము మనమంతా. కృతజ్ఞత లేకపోతే దేవుడు చేసిన మేలులన్నీ మరిచిపోతూ కృతజ్ఞత లేని జీవితాలకు దేవుడు కృపను ఎందుకు అనుగ్రహించాలి? ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో, కృతజ్ఞత లేని జీవితాలు ఎలా ఉంటాయో లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం చూడగలిగితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలను దయచేసి చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనే కోనేరుంది. ఆ కోనేటి దగ్గర సమస్త విధములైన రోగులు గుంపులుగా పడి ఉన్నారు.
ఎందుకంటే ఆయా సమయములలో దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా అందులోనికి దిగుతారో వాడు ఎట్టి రోగము కలిగిన వాడైనా స్వస్థత నొందుతాడు అనే ఒక నమ్మకం. ఆ ప్రాంతంలో 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడు, బహుకాలము నుండి బెతస్తా అనబడిన ఆ కోనేటి దగ్గర ఉన్న ఒక వ్యక్తిని మనం ధ్యానించబోతున్నాం. ఆ వ్యక్తి జీవితాన్ని దయచేసి మీరు చూడండి. 5-6 వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడుగగా, యేసుక్రీస్తు అద్భుతం చేస్తున్నప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే హృదయ ఆంతర్యమును ఎరిగినవాడు, హృదయ రహస్యములను ఎరిగినవాడు ఆయన. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసుక్రీస్తు చెప్పగానే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకుంటున్నారో తెలుసా? తమ హృదయములలో ఆలోచిస్తున్నారు, అసలు పాపములు ఈయన క్షమించటం ఏంటి అని. యేసుక్రీస్తు వారి హృదయ ఆంతర్యములో ఉన్న సంగతిని ఎరిగి భూమి మీద మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఉంది, మీరెందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని మాట వారి నోటికి రాకమునిపే వారి హృదయ రహస్యములను ఎరిగినవాడు. దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ మాటలు వారి హృదయములో ఉంటున్న దానిని బట్టి మాట్లాడుతున్నాడు అని చక్కగా లేఖనాలలో యేసుక్రీస్తు మాటలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాడు అప్పటినికి బహుకాలము నుండి ఆ స్వస్థత లేని స్థితిలో కోనేటి దగ్గర ఉన్నాడని యేసుక్రీస్తు ఎరిగి జాలిపడి కనికరపడి, అతనికి విశ్వాసం ఉంది అని కాదు సుమా, బహుకాలము నుండి అక్కడ ఉన్నాడు అని జాలిపడ్డాడు. జాలిపడి యేసుక్రీస్తే అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడు బహుకాలము నుండి ఎదురు చూస్తున్నవాడు ఏం చెప్పాలి? అవునయ్యా, నేను స్వస్థపడగోరుచున్నాను అని చెప్పితే చాలు యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నకు. కానీ అతను ఏం మాట్లాడుతున్నారో మీరు చూడగలిగితే ఇతరుల మీద, తన చుట్టూ ఉన్నవారి మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు అవును అన్న సమాధానం చాలు. కానీ బహుకాలము నుండి అక్కడున్నవాడు నన్ను కోనేటిలోనికి దించడానికి ఎవరునూ లేడు అంటున్నాడు. ఒక 2-3 నెలలు ఒక ప్రాంతంలో ఉంటేనే చాలామంది పరిచయం అవుతారు కదా. అలాంటిది నాకెవరూ లేరు అంటున్నాడు. బహుకాలము నుండి అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ చాలామంది పరిచయము కలిగి ఉండాలి. నాకెవరూ లేరు అంటున్నారు. కుటుంబ సభ్యులు వాడితో పాటు ఎందుకు లేరు? మీరు ఆలోచించండి. అక్కడున్నవారు కూడా నాకెవరూ లేరు అంటే బహుకాలము నుండి అక్కడ ఉంటున్నప్పుడు ఒక్కరిని కూడా సంపాదించుకోలేకపోయాడా? అంటే ఇతని క్యారెక్టర్ను గురించి మనం ఆలోచించాలి. వ్యాధిగ్రస్తుడు అన్న ఆలోచనతో మనం ఉండటం వల్ల అయ్యో ఎవరూ లేరు అని జాలిపడే స్థితిలోనికి కూడా మనం కూడా వెళతాం. కానీ యేసుక్రీస్తు అడిగిన ప్రశ్నకు అతడు చెబుతున్న సమాధానం ఏంటంటే, ఎవరునూ లేరు అని మిగిలిన వారిని గురించి కంప్లైంట్ ఇస్తున్నాడు. అంటే బహుకాలము నుండి అక్కడ ఉంటున్నప్పుడు అతని క్యారెక్టర్, అతని ప్రవర్తనను బట్టి అనేకులను సంపాదించుకోవాలి కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదే అన్న సామెత మనందరికీ తెలుసు గనక అతడు చక్కగా మాట్లాడుతూ అందరితో సమాధానముగా ఉంటూ అందరినీ పలకరిస్తున్నప్పుడు అతని పట్ల జాలి పడేవారు ఖచ్చితంగా ఈ బహుకాలము నుండి అక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని ఉండాలి. చాలామంది రోగంతో మంచంలో ఉన్నా
వారికి సేవ చేయటానికి ఉన్న వారిని చాలా విసిగిస్తుంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు తెలియక ఏమనుకుంటామంటే ఈ స్థితిలో విడిచిపెట్టి కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు అని వాళ్ళని గురించి ఆలోచిస్తుంటాం. కానీ మంచం మీద ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ స్థితిని మరిచిపోయి సేవ చేయడానికి ఉన్నవారిని కూడా విసిగిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అందుకే కుటుంబ సభ్యులు వదిలి వెళ్ళిపోయారు. అక్కడ బహుకాలము నుండి ఉన్న ఎవరిని సంపాదించుకోలేదు. మరి యేసుక్రీస్తు బాగు చేస్తున్నాడు కదా అంటే కేవలం బహుకాలము నుండి అక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు కనికరపడ్డాడు. అయ్యా, నేను స్వస్థపడగోరుచున్నాను అంటే సరిపోయేది, కానీ నాకు ఎవరునూ లేరు అని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఎవరి కొరకు? మనం అందరము సమాధానముగా ఉండగలిగితే ఏమండి చక్కగా అనేకులు మన గురించి ఆలోచిస్తారు. ఈ మధ్యకాలంలోనే అపార్ట్మెంట్లో హైదరాబాద్లో 2 సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటన ఏంటంటే మధ్యరాత్రి 2:30కు ఒక అపార్ట్మెంట్లో నుంచి కేకలు వినపడ్డాయి. చుట్టుపక్కల ఉంటున్న వారందరూ కూడా ఏదో కేకలు వినబడుతున్నాయి అని అంత రాత్రి వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు తీశారు. విలవిలలాడిపోతున్నాడు. హార్ట్ స్ట్రోక్ రావటం వల్ల, గుండెపోటు రావటం వల్ల వెంటనే అందరూ కలిసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. బ్రతికేశాడు. సరిగ్గా 15 రోజుల తర్వాత అదే అపార్ట్మెంట్లో అందరూ ఇళ్లల్లో ఉన్నారు. అది హాలిడే. మధ్యాహ్నము 12:30కు ఇంకొక వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎవ్వరూ వెళ్ళలేదు. కుటుంబ సభ్యులే ఏం చేయాలో తెలియక ఆరాటపడుతూ నెమ్మదిగా తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తుండగానే అప్పటికే ఆలస్యం అయిపోయింది. చనిపోయాడు. మధ్యరాత్రి కేకలు విన్నప్పుడు ప్రజలందరూ వెళ్ళారు. మధ్యాహ్నము అందరూ ఇళ్లల్లో ఉన్నప్పుడు కేకలు వినబడినా ఎవరు ఎందుకు వెళ్ళలేదు? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ క్యారెక్టర్, ప్రవర్తన. ఏదో చిన్న శబ్దం రాగానే అందరి మీద యావగించుకుంటూ, అందరిని అసహించుకుంటూ, వాళ్ళేదో గొప్పవాళ్ళు అనుకుంటూ బ్రతికే మనస్తత్వం కలిగిన వారు ఈ ఇంట్లో ఉన్నవారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఇది మా సమస్య, మీరెవరు అని ఎన్నోసార్లు నిర్దాక్షిణ్యంగా మాట్లాడి మీ అవసరత మాకు లేదు అని పైన పిల్లలు అల్లరి చేస్తుంటే వాళ్ళతో గొడవ. బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చినప్పుడు ఊరికే వారి ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే గొడవ. అంటే అందరితో సమాధానము లేని స్థితిలో ఉండేసరికి మధ్యాహ్నము గుండెపోటు వచ్చినా ఆ ఇంట్లో నుంచి కేకలు రాగానే ఏదో అరుచుతున్నారు. ఇప్పుడు మనం వెళితే మరలా మన మీద అనవసరంగా గొడవకు దిగి వస్తారు అని వాళ్ళ క్యారెక్టర్ను బట్టి ఎవ్వరూ వెళ్ళలేదు. ఆయన చనిపోయాడు. ప్రియమైన వారలారా, మనం సమాధానముగా ఉంటే మన గురించి అందరూ ఆలోచిస్తారు. మన క్యారెక్టర్ బాగలేక అందరినీ ఈసడించుకుంటూ మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరు మనల్ని దగ్గరికి రానిస్తారు? దయచేసి చెప్పండి. ఈ బెతస్తా కోనేటి దగ్గర ఉన్నవాడు తనను గురించి ఆలోచించటం లేదు, నాకు ఎవరూ లేరంటున్నాడు. ఇంతకాలము నుండి ఉన్నప్పుడు వీడి నోరు మంచిదైతే ఎందుకు సంపాదించుకోలేదు? కుటుంబ సభ్యులు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు మాత్రం జాలిపడ్డాడు. నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. వెంటనే ఆశ్చర్యకరంగా లేచి పరిపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏం చేయాలి? తాను లేచి నిలబడి పరిపెత్తుకొని నడుస్తున్నప్పుడు ఇప్పటి వరకు తీవ్రమైన అనారోగ్యంతో పడి ఉన్న నా జీవితంలోనికి నడవగలుగుతున్నాను, నా చేతులకు బలం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఈ మహనీయుడు నా దగ్గరికి వచ్చాడు అని వెంటనే ఆ పరుపు క్రింద దించి ఆయన కాళ్ళ మీద పడిపోవాలి కదా. లేచి నీ పరిపెత్తుకొని నడవమనగానే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. యేసుక్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. యేసుక్రీస్తుకు థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇంతకాలపు జీవితం వేరు, ఇప్పుడు పొందుకున్న మహా అద్భుతం వేరు, ఇక ముందు తన జీవితం వేరుగా ఉండబోతుంది అని యేసుక్రీస్తును చూచి ఆయన కాళ్ళ మీద పడిపోయి కృతజ్ఞత కలిగి ఉండాలి కదా.
ఆ కృతజ్ఞత ఇతనిలో లేదు అని మనం గమనించగలం ప్రియమైన వారిలారా. అక్కడున్న వారందరూ ఇది విశ్రాంతి దినము కదా, ఇది విశ్రాంతి దినము కదా, నిన్నెవరు బాగు చేశారు అని అతన్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అద్భుతం జరిగింది అనే ఆనందము కంటే యేసుక్రీస్తు ఈ అద్భుతము నాకు చేశాడు అని యేసుక్రీస్తును ఇదిగో వారికి అప్పగిస్తున్నట్లుగా, వారికి చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంటుంది ప్రియమైన వారిలారా. కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడు తనకు అద్భుతం చేసిన యేసుక్రీస్తే బాధలోనికి వెళ్ళేటట్లుగా ప్రవర్తిస్తున్నాడు. 14వ వచనం, అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా నీకు కీడు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అతడు దేవాలయములో కనబడగానే మనస్తత్వాన్ని ఎరిగిన, హృదయ రహస్యములను ఎరిగిన, హృదయాంతరంగమును ఎరిగిన యేసుక్రీస్తు నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మరలా నువ్వు పాపం చేస్తే ఇంతకంటే ఎక్కువ కీడులోనికి వెళతావు, జాగ్రత్త అని చెప్పాడు ఆయన. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపము చెయ్యకుము అని చెబుతున్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు తేడాగా కనపడుతున్నావు, జాగ్రత్త. యేసుక్రీస్తు మిగిలిన వారితో మాట్లాడుతున్నప్పుడు ఇక పాపము చెయ్యకు అని చెప్పాడు, కానీ వీడితో మాట్లాడుతున్నప్పుడు మరి ఎక్కువ నీకు కీడు కలగకుండానట్లు పాపము చేయకమని చెప్పాడంటే ఇతడు మరలా పాపము చేసే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నాడు ప్రియమైన వారిలారా. ఇప్పుడు యేసుక్రీస్తును చూచి నాకు స్వస్థత కలిగించింది ఈయనే అని వెంటనే కాళ్ళ మీద పడిపోయి, ప్రభువా నా జీవితంలో ఎంత ఇబ్బంది పడ్డాను, నీవు నాకు స్వస్థతను అనుగ్రహించావు, ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా బ్రతుకుతాను అని గత జీవితాన్ని ఇప్పుడు అతను పొందిన ఆ స్వస్థతను బట్టి ఆనందిస్తూ కృతజ్ఞత కలిగి కాళ్ళ మీద పడాలా? అలా చెయ్యక ఏం చేస్తున్నాడు? నన్ను విశ్రాంతి దినమందు స్వస్థపరిచింది ఎవరో తెలుసా? యేసు అని యూదులకు తెలియజెబుతున్నాడు. యూదులకు ఇప్పుడు తనకు స్వస్థత కలిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడు యూదులకు చెబుతున్నాడంటే యేసుక్రీస్తుని గురించి ఫిర్యాదు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అద్భుతం చేసిన ఆయన గురించి యూదులకు వర్తమానాన్ని తెలియజేస్తున్నాడంటే దయచేసి మీరు ఆలోచించండి. యూదులు యేసుక్రీస్తును హింసించిరి అని లేఖనాలలో వ్రాయబడింది. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసుక్రీస్తు వల్ల అతడికి కలిగిన మేలు ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కానీ అతని వల్ల యేసుకు కలిగిందేంటి? కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాడు స్వస్థతను పొందుకొని యేసుక్రీస్తు హింసపడటానికి కారకుడయ్యాడు. ఇది నిజంగా కృతజ్ఞత కలిగి ఉండటమా? చాలామంది ఇలాంటి కృతజ్ఞత లేని జీవితాలను కలిగి ఉంటూ దేవుడు చేసిన మేలులన్నీ మరిచిపోయి దేవుడికే బాధ కలిగించేలా ప్రవర్తిస్తున్నవారు బోళ్ళంతమంది ప్రేమన వారలారా. చాలా కాల క్రితం సంఘానికి వస్తున్న ఒక కుటుంబం, మా బంధువులకు అనారోగ్యం ఉంది, మా కుటుంబ సభ్యులలో మా బంధువులకు ప్రార్థన చేయండి అన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా దేవుడు బాగు చేశాడు. సంఘమంతా వెళ్ళి ఆయనను పరామర్శించడానికి మందిరానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సంఘము చాలా సంతోషించింది. దేవుడు ప్రార్థన విన్నాడు. అతడు మంచంలో ఉన్నప్పుడు అందరితో నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రతిరోజు చెప్పినవాడే ఇప్పుడు వెళ్ళిన తర్వాత దేవుడు మీకు మేలు చేశాడని చెప్పినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఎలా ఉందో తెలుసా?
నాకు రోగము రావాలని రాసి పెట్టుంది వచ్చింది, పోవాలని రాసి పెట్టుంది పోయింది. అంటే దేవుని విలువ ఏమన్నా అర్థమైందా? రావాలని రాసి పెట్టుందట వచ్చిందట, మరి పోవాలని రాసి పెట్టుందట పోయిందట. అలాంటప్పుడు రోగముతో ఉన్నప్పుడు నా కొరకు ప్రార్థన చెయ్యండి అని ఎందుకు కోరాడు? అద్భుతం జరగక మునుపు మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, అద్భుతం పొందిన తర్వాత మన ఆలోచన మరొక రకంగా మారిపోతుంది. కృతజ్ఞత లేనివారుగా మారుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. 2025 సంవత్సరం వెళ్ళిపోయింది మన జీవితంలో నుంచి. జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడు, దుఃఖములో నుంచి నిన్ను లేవనెత్తాడు. అంతేకాదు ఆనందము అనుగ్రహించాడు, శోధనలో విజయాన్నిచ్చాడు. పిల్లలు, వివాహాలు, పరిస్థితులు, ఉద్యోగాలు, అనారోగ్యాలు ఇవన్నీ దేవుడు తన కృపచేత జాలిపడి జరిగించింది. అలాంటప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? కృతజ్ఞత మనము కలిగి ఉంటున్నామా? ఏమి దేవుడు మనకు చేయనట్లు, ఏదో జరగాలుండి జరిగిపోయింది అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నామంటే బెతస్తా కోనేటి దగ్గర పడి ఉన్న వీడికి మనకు తేడా ఏమైనా ఉందా? యేసు హింసింపబడ్డాడు అతని వల్ల. ఈరోజు ఎన్నో అద్భుతాలు మన కొరకు చేసిన ఆయనను కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన మనము ఆయనను విస్మరించి బ్రతుకుతున్నామంటే మన వల్ల ఆయనకు ఆనందం ఉందా? కొత్త సంవత్సరం వస్తుందంటే వేడుకలు జ్ఞాపకం వస్తాయి. కొత్త సంవత్సరం వస్తుంది అంటే శుభాకాంక్షలు ఎవరెవరికి చెప్పాలి అని ఆలోచనలు వస్తుంటాయి. కొత్త సంవత్సరంలోనికి వస్తుందంటే కొత్త కొత్త నిర్ణయాలు అనుకుంటాం. కానీ ముందుగా కృతజ్ఞత కలిగి ఉండటం మనం అందరము నేర్చుకోవాలి. ఒక నెల గడవటానికే ఒక తండ్రి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు నెల కాదు 12 నెలలు నీ జీవితంలో గడిచిపోయాయి. నువ్వు పడిపోయినప్పుడు లేవనెత్తాడు, ఎవరూ లేరు అనుకున్నప్పుడు నేనున్నాను అని నిన్ను ధైర్యపరిచాడు. దేవుడు చేసిన మేలులు ఒకటా రెండా? అవన్నీ మరిచిపోయి దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని కొరకు బ్రతకక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మిగిలిన జీవిత కాలమంతా ఆయనలో ఉండటానికి బదులు ఒక కృతజ్ఞత లేనివారుగా మనం మారిపోతున్నామంటే న్యాయమైన ప్రేమన దేవుని పిల్లలారా. ఒకనాటి ఇశ్రాయేలీల జీవితంలో కూడా ఇదే జరిగింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని వారి తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయారు, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లింపను లేదు అన్నాడు. దేవా, నూతన సంవత్సరాన్ని నాకు అనుగ్రహించావు. గత సంవత్సరం అంతా నీ కృప వల్ల నన్ను బలపరిచావని దేవుడికి కనీసం థ్యాంక్స్ చెప్పకుండానే కొత్త సంవత్సరములోనికి వెళుతున్నవారు బోళ్ళెంతమంది అండి. రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేయటం, వీళ్ళు వెయిట్ చేస్తేనే అది వచ్చినట్లు దేవుడు గుర్తొస్తున్నాడా? కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఏం చేసినా తప్పే ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆయన వల్ల కదా కాలము నడిపింపబడుతుంది, ఆయన వల్ల కదా మన అడుగులు స్థిరపరచబడుతున్నది, ఆయన వల్ల కదా రాత్రి పగలులు ఏర్పడుతుంది, కేవలం ఆయన వల్ల కదా మనల్ని బలపరుస్తున్నది. అయినా కరోనా లాంటి కష్టకాలాన్ని ఈరోజు సమాజం మర్చిపోయింది అంటే మీరు ఆలోచించండి. దేవుడు చేసిన మేలులను మరిచిపోయి కృతజ్ఞత లేనివారుగా మనం ఉండకూడదు. కృతజ్ఞత లేనివారుగా మనం ఉంటే లోకం దేవుడు మనకు చేసిన మేలును బట్టి కీర్తించడానికి బదులు మనమే ఆయన కొరకు మాట్లాడకపోయేసరికి మన మూలంగా దేవుడు ఇబ్బంది పడతాడు ప్రేమన వారలారా. అనగా మన మూలంగా ఆయనకు సంతోషము లేదు. మరి సంతోషము లేనప్పుడు మన జీవితాలలో మేలులు ఎందుకు చేయాలి? 2025 వెళ్ళిపోయిందని 26 కూడా వెళ్ళిపోతుందా?
గ్యారెంటీ ఇవ్వగలవా? అనేకుల జీవితాలలో 2026 సంవత్సరము లేదు. మరి మన జీవితంలో ఉంది. అలాని 27 సంవత్సరం మన జీవితంలో ఉంటుందా? ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితాలను మనకిష్టమైనట్టుగా బ్రతుకుతూ దేవుణ్ణి మరిచిపోయిన వారికి ఆయుష్ కాలం ఎందుకు ప్రియమైన వారలారా? మనమే చేసిన సహాయాన్ని మరిచిపోయిన వారిని గురించి మాట్లాడుతూ, ఇదిగో నేనెంతో సహాయం చేశాను, వాళ్ళు మరిచిపోయారు, ఇదిగో కృతజ్ఞత లేనివారు అని మనం మాట్లాడుతుంటాం కదా. మరి దేవునికి మనం చేస్తున్నదేంటి? కాబట్టి దయచేసి ఆలోచించండి. మన వల్ల యేసు క్రీస్తుకు బాధ కలగకూడదు. మన వల్ల మన కొరకు దిగి వచ్చిన, మన కొరకు ప్రాణం పెట్టిన, మనల్ని ప్రేమిస్తున్న ఆయననే బాధ పెట్టేవారుగా మన జీవితాలలో ఉంటే ఆయన వలన మరలా మనం మేలు పొందగలుగుతామా? ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి నూతన సంవత్సర విషయంలో గత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లించబద్దులమై మనమందరము ఉన్నాం ప్రేమన వారలారా. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. 2026 కొత్త లక్ష్యాలు, కొత్త ఉద్దేశాలు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడాలు, సంఘ సహవాసము, వాక్య పఠనము, ప్రార్థనా జీవితము, కుటుంబంలో పరిస్థితులు దేవుని వైపుకు చూడాలి, నా కుటుంబం దేవునిలో ఉండాలి అన్న ఆ ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి. ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో 2వ భాగాన్ని మరలా మనం మాట్లాడుకుందాం. వచ్చేవారం ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు నాయన నీ మాటలు వింటున్నారు. మీరు చేసిన మేలులన్నీ తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి నీ కొరకు బ్రతకగలిగే నాయన బుద్ధిని, వివేచనను అనుగ్రహించండి. బెతస్తా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడి వలె కాకుండా నాయన, మా వల్ల నీకు సంతోషము కలిగించే బిడ్డలుగా నాయన ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ నాయన ఈ 2026 సంవత్సరములో కాచి కాపాడండి తండ్రి. ఉన్నంతకాలము నీ కొరకు ఉన్నతంగా బ్రతకాలన్న ఆలోచనలోనికి నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి. ఈ నూతన సంవత్సరములో కూడా శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరముగా నాయన వారి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను బలపరచండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన నీ కృపలో నాయన తండ్రి సమస్తము ధారాళముగా దయచేసి నాయన ఈ నూతన సంవత్సరములో నాయన బలపరిచి స్థిరపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.